ప్రస్తుతం ఉన్న తీవ్ర ఎండల వల్ల చాలామందిలో వడదెబ్బ తగులుతూ ఉంటుంది. ఈ వడదెబ్బ తగిలినప్పుడు మన బాడీలో అనేది మొత్తం వాటర్ శాతం అనేది తగ్గిపోతుంది. నీరంతా తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా కళ్ళంతా తిరుగుతున్నట్టు అనిపిస్తది. వామిటింగ్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి మన లోపల. మనం అందుకనే ఇలా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి వెళ్ళకపోవడం చాలా మంచిది. నీరు తాగుతూ ఉండాలి తరచుగా. అంతేకాకుండా కొబ్బరి నీళ్ళు లాంటివి, మజ్జిగ, నిమ్మకాయ రసం లాంటివి తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఓఆర్ఎస్ అనేది తీసుకోవడం వల్ల మన బాడీలో డీహైడ్రేషన్, నీరు శాతం తగ్గినప్పుడు అది పూర్తి చేస్తుందన్నమాట తగ్గకుండా. తెల్లటి లేకపోతే తలకు టోపీ పెట్టుకొని మనం ఎండలో వెళ్ళడం చాలా మంచిది. అంతేకాకుండా ఆయిల్ ఫుడ్స్ అనేది చాలా వరకు తగ్గించుకుంటే చాలా మంచిది. హెల్తీగా ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనము వెంటనే ఆ పర్సన్ని చల్లటి ప్రదేశంలోకి, చెట్టు కింది కన్నా చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్ళి తడిగుడ్డతోటి మొత్తం శరీరాన్నంతా తుడిచేసి కొంచెం వాటర్ తాపాలి. ఆ వాటర్ అనేది ఆ పర్సన్ స్పృహలో ఉంటే మాత్రమే తాపాలి, లేకపోతే తాపకూడదు. వెంటనే ఆ పర్సన్ని వైద్యుని సహాయం కోసం తీసుకొని వెళ్ళాలి. రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళు మార్నింగ్ లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాళ్ళ పనిని పూర్తి చేసుకునేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు తరచూ నీళ్ళు తాగుతూ ఉండాలి. పశువులకి నీరు, తాగునీరు అందేలా చూడాలి. మన లైఫ్ మన చేతిలోనే.